ట్రంప్ జిన్పింగ్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. అంతర్జాతీయ చట్టాలతో నాకు సంబంధం లేదు. చైనా గనక ఒకవేళ తైవాన్ మీద ఎటువంటి దాడి చేసినా సరే దానికి 1000 రెట్లు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి. జిన్పింగ్కి ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసు. అంటే తైవాన్ ఏం చేయాలనుకుంటున్నాడో ఆయనకి తెలుసు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అనే విషయం నాకు తెలుసు అన్న విషయం జిన్పింగ్కి తెలుసు అని ఈ తెలుసు అనే పురాణంతో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు ట్రంప్. తైవాన్ మీద దాడి చేయొద్దు, దాడి చేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. అది నేను జిన్పింగ్కి చెప్పాను, మాట్లాడాము. అలాగే చైనాకి మళ్ళీ మరొకసారి హెచ్చరిస్తున్నాను. చైనా గనక తైవాన్ మీద ఏ విధంగా దాడి చేసినా సరే ఉపేక్షించేది లేదు. ఆ తర్వాత చైనా అనేక విధాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ ఆయన అయితే మాట్లాడాడు ట్రంప్. అంతర్జాతీయ చట్టాలతో నాకు సంబంధం లేదు, నా మనసు మాత్రమే నన్ను ఆపగలదని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే తైవాన్ గనక చైనా చేతిలోకి వెళ్ళిపోతే అది భారత్కి ప్రమాదమే. మొత్తం ఇప్పుడు ఆ సముద్ర జలాలని తన చేతిలోకి తీసుకోవడమే కాకుండా ఇప్పుడు తైవాన్ ఏ దేశాలతో అయితే ఆర్థిక సంబంధాలు పెట్టుకుందో వాటన్నింటినీ కూడా చైనా కైవసం చేసుకుంటుంది. ఆ విధంగా భారతదేశానికి చాలా నష్టం. మనం ఇప్పుడు చాలా టెక్నాలజీ విషయంలో తైవాన్ మీదే ఆధారపడ్డాం. అయితే ఇప్పుడు మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకూడదని మనం ఇప్పుడు సొంతంగా భారతదేశం తయారు చేసుకోవడానికి సెమీ కండక్టర్ ప్లాంట్లను ఇక్కడ రెడీ చేసుకుంటుంది. కానీ మనకి ఇప్పుడు తైవాన్ సహాయం చాలా అవసరం. అక్కడ ఫ్యాక్స్కాన్ కంపెనీతో పాటు అనేక కంపెనీలు మనకి ఇప్పుడు సహాయం చేస్తున్నాయి. కానీ ఇవన్నీ తీర్చిదిద్ది ఇవన్నీ అందుబాటులోకి వచ్చేసరికి 2-3 సంవత్సరాల సమయం పడుతుంది. ఇంకా ఎక్కువే పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మనకి నష్టం. అంతేకాదు సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఇంకా ఎలక్ట్రానిక్లు అన్నీ కూడా దీని మీదే మనం ఆధారపడ్డాం. మరొక వైపు ఆ సముద్ర జలాలన్నీ కూడా చైనా అధీనంలోకి వెళ్ళిపోతాయి. అమెరికాకి అది చాలా పెద్ద నష్టం. అమెరికా కూడా ఇప్పుడు చైనాని కంట్రోల్ చేయాలంటే తైవాన్ తన చేతిలో ఉండాలి. అందుకే తైవాన్కి అమెరికా సహాయం చేస్తుంది. అయితే ఒక్క అమెరికాకనే కాదు, భారత్కనే కాదు, ఇక్కడ మొత్తం ఆసియా దేశాల్లో చాలా దేశాలకి ప్రమాదకరం తైవాన్ చైనా చేతికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలు, భౌగోళిక పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒకదానికి ఒకటి ముడిపడి ఉంది. అయితే ఈ ట్రంప్ తీసుకొస్తున్నటువంటి విధానాలు కూడా మంచివి కాదు. ఈయన కూడా ఇప్పుడు ప్రపంచాన్ని ఉగ్రవాదం వైపు తోసేస్తున్నాడు. అంటే ఉగ్రవాదులు చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి అన్న విధంగా ఇప్పుడు తయారవుతారు వాళ్ళు కూడా. అంటే ట్రంప్ ఆ ఉగ్రవాద పనులు చేస్తున్నాడు కాబట్టి అమెరికా చేస్తే లేని తప్పు మేము చేస్తే తప్పు ఏంటన్న విధంగా ఇప్పుడు ఉగ్రవాదులు కూడా రెచ్చిపోతారు. ఉగ్రవాదాన్ని చేస్తున్నాడు. ఆ దేశాన్ని కాపాడేస్తున్నాను, ఈ దేశాన్ని కాపాడేస్తాను అంటున్నాడు. కానీ ఏం కాపాడుతున్నాడు? ప్రతి దేశం యొక్క సార్వభౌమత్వాన్ని చెడదొబ్బుతున్నాడు. అంతర్జాతీయ చట్టాలనే నేను అంగీకరించను, వాటిని పాటించను, లెక్క చేయను అంటే అమెరికా మాట ఎవడంటాడు రేపు?